హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజిటేరియన్స్ చాలా ఇష్టపడి తినే దాబా స్టైల్ పనీర్ మసాలా కర్రీ చేసుకుందామండి. ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి సేమ్ దాబాలో టేస్టే వస్తుంది. దీనికి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఒక 3 పెద్ద టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెమ్మల్ని పైన తోలు తీసేసి వేసుకోండి. ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. ఈ బటర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి కర్రీ. ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, ఒక 3 యాలకులు, ఒక 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని కలపండి. అన్నిటిని ఒక్కసారి తిప్పేసుకొని ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. కొంచెం పెద్ద గ్లాస్ వాటరే పోసుకోండి. ముక్కలు పై వరకు పోసుకోక్కర్లేదు, కానీ కొంచెం హాఫ్ వరకు పోసుకోండి. పోసుకొని ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకోండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దాన్ని చక్కగా ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మొత్తం ఉడికేటప్పుడు ఒక్కసారి ఉల్లిపాయని ఒత్తి చూస్తే మెత్తగా అయితే ఉడికిపోతుంది. పైన టమాటా కూడా పైన స్కిన్ అంతా వచ్చేస్తుందండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసింది అంటే ఇది ఉడికిపోయినట్లు. ఈ పైన కొంచెం ఆరిన తర్వాత మీరు ఈ పైన తోలంతా తీసేసుకోండి టమాటాలకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ మొత్తం వేసేసుకొని ఈ మిశ్రమం మొత్తం వేసుకొని మెత్తగా పేస్ట్ చేయండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా మెత్తగా వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ పైన మళ్ళీ ఇంకొక బాండీ పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇంకొక అర టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి ఇదే ఆయిల్లో. ఈ బటరు ఆయిల్ కాగిన తర్వాత, బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు సగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇది వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మనం ఆల్రెడీ ఉడకబెట్టిన దానిలో అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి. ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ పసుపు, కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి మరీ ఘాట్ అయిపోతుంది. ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఒక 200 గ్రాముల పన్నీర్కి చెప్తున్నాను మీకు క్వాంటిటీ, అది చూసుకొని వేసుకోండి. ఈ మసాలా అంతా కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసి, దాన్ని వేసేసుకోండి. వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి తిప్పుకొని ఈ మసాలా అంతా పట్టేటట్లు ఒకసారి తిప్పుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇది అడుగంటుతుందండి, తిప్పుకుంటూనే ఉండండి. ఇట్లా దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకొని ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని వేస్తున్నాను. వాటిని కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఈ మసాలాలో వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మొత్తం మసాలా అంతా పన్నీర్కి పట్టేటట్లు
ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాలు అట్లాగే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మళ్ళీ దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక్కసారి తిప్పేసి ఈ విధంగా ఆయిల్ బయటకొచ్చే వరకు ఉడకనివ్వండి. దీన్ని మాత్రం మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండండి, అడుగు మాడిపోతుంది. ఈ ఆయిల్ బయటకొచ్చిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఈ కసూరి మేతి వల్లే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే పాల మీద మీగడని చిలక్కొట్టేసి వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఈ కూర మొత్తాన్ని ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇది లో ఫ్లేమ్ మీదే పెట్టి ఉడకనివ్వండి 2 నిమిషాలు. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చేసి అసలు మంచి స్మెల్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రోటీలో తిన్నా, చపాతీలో తిన్నా, పూరీలో తిన్నా, దేనిలో తిన్నా కూడా అద్దరిపోతుందండి.